ధర్నాకు రావడానికి గల కారణం మోరు రామరాజు అనే వ్యక్తి మా దగ్గర 5,200 ఒకసారి 5,000 ఒకసారి మా స్థలం రిజిస్ట్రేషన్ నిమిత్తం మా దగ్గర తీసుకోవడం జరిగిందండి. 560 మంది వాటాదారులండి. 56 లక్షల డబ్బులండి మా దగ్గర తీసుకోవడం జరిగిందండి. మా ఊరు అందరూ కూలి పని మీద తిరగడమేనండి. వలసలు వెళ్ళి నా కాయ కష్టం చేసుకుని బ్రతికేవాళ్ళేనండి. ప్రతి ఒక్కరి దగ్గర 5,200 ఒకసారి 5,000 ఒకసారి వసూలు చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తాను, తెల్లారిపాటికి రిజిస్ట్రేషన్ చేసేస్తామని చెప్పి మా దగ్గర నానా రకాల అబద్ధాలు ఆడి మా దగ్గర తీసుకోవడం జరిగిందండి. మా డబ్బులు మేము అడుగుతుంటే మరి వచ్చి నానా రకాల మాట్లాడి దుర్భాషలాడి ఆడామగాని తేడా లేకుండా కొట్టు పంపించేయడం, తిట్టు పంపించేయడం జరుగుతుందండి. ఈ పోరాటం మా డబ్బుల గురించి అండి. మాకు ఈ డబ్బులు మా చేతికి వచ్చే వరకు మేము పోరాటం అయితే ఆపమండి. మా ఊరికి మా గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మా ఊరి మీద వచ్చిన సమస్య కోసం ఈ మోరు రామరాజు హైట్స్ అనే ఏలూరు రావడం జరిగిందండి. మాకు ఎప్పటి నుంచో తాత ముత్తాతల కాలం నాటి నుంచి మాకు 12 ఎకరాల 18 సెంట్ల భూమి ఉంది సార్. ఆ భూమి మా గ్రామంలో 4 పేర్లను పెడితే ఆ 4 పేర్ల నుంచి ఈయన వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఈయన ఒక్కడే స్వార్థ్యత లాగా రాయించేసుకుని వాళ్ళు డబ్బులెట్టి కొనేసుకున్నట్టుగా ఆ ఆస్తి ఈయన పేరును రాయించేసుకుని ఆ భూమిని తనే 15 సంవత్సరాలు అనుభవించి తర్వాత మీ భూమి మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తాను, మీరు డబ్బులు తెచ్చుకోండి, అది మీకోసమే కొన్నా, మీకే రాసేస్తానని చెప్పి మనిషి దగ్గర 10,200 డబ్బులు తీసుకుని మా భూమి మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ మీరు ఇంటికి వస్తే మిమ్మల్ని చంపుతా ఎవరిని అవహేళన చేసి బయటకు తోసి వచ్చిన వాళ్ళందరూ బాధితులే సార్. ఈ 560 మందిలో మనుషులే.